వెల్కమ్ టు మై ఛానల్. దెందులూరు వంకాయ పచ్చడి. ఈ పచ్చడి టేస్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వంకాయలు చూడండి, సగం పుచ్చులు ఉన్నాయి, సగం బాగున్నాయి. బాగున్న వరకు కోసాను, మిగతాయి పడేసాను. కానీ ముందైన కాయలు ఇంటి దగ్గర పండినాయి అంట. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆంటీ ఇచ్చారంట. పచ్చడి అయితే సూపర్గా ఉంది. కాయలని అయితే శుభ్రంగా కడిగి ఉప్పు వేసిన వాటర్లో ముక్కలు కట్ చేసి వేసా. ఉప్పు పసుపు వేసిన వాటర్లో ముక్కలు అయితే వేసి తర్వాత స్టవ్ వెలిగించి బాండీ అయితే పొయ్యి మీద పెట్టాను. నూనె పెనం వేడెక్కాక నూనె వేసుకోవాలి. ముక్కలు అయితే చాలా ఎక్కువ అయ్యాయి కాబట్టి నూనె కొంచెం ఎక్కువే వేస్తున్నాను. ముక్కలు బాగా వేగాలి కాబట్టి. ఈ నూనెలో కొంచెం పసుపు సాల్ట్ వేసాను. వంకాయలు బ్లాక్గా రాకుండా చేదు ఎక్కకుండా ఉండడం కోసం కొంచెం సాల్ట్ తర్వాత పసుపు వేసాను. ఇవి బాగా వేపుకోవాలి. బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. టైం పడుతుంది. బాగా వేగితేనే పచ్చడి టేస్ట్ అనేది ఉంటుంది. టేస్ట్ బాగోవాలంటే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి టైం ఎక్కువే పడుతుంది. ఒక 5 నిమిషాల పాటు బాగా ముక్క మెత్తబడేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా వేగితే అంత టేస్ట్గా ఉంటుంది. వంకాయలు వాష్ చేసిన వాటర్ చూడండి, ఉప్పు పసుపు వేస్తే ఎంత బ్లాక్గా వచ్చిందో. తర్వాత అయితే ఫోన్లో ఛార్జింగ్ అయ్యిందని వంకాయలు వేగుతూ ఉన్నాయి. వంకాయలు అయితే బాగా ఫ్రై అయ్యాయి చూడండి. ఇలా ఫ్రై అయితేనే పచ్చడి టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఎంత తినాలనిపిస్తుంది. పచ్చడి అయితే చాలా ఎక్కువ అయ్యింది. వంకాయలు కూడా ఎక్కువే తీసుకొచ్చారు. తర్వాత వంకాయలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మూకుల్లో పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే పడతాయి. తర్వాత ఎల్లుల్లిపాయలు, తర్వాత చిన్న అల్లం ముక్క వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే బాగానే ఫ్రై అయ్యాయి. తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసాను. ఇవి కూడా బాగా ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక టమాటా కూడా బాగా మెత్తబడేంత వరకు వేపుకోవాలి. చూసారు కదా, ఇలా వేయించుకున్న తర్వాత బాగా చల్లగారిన తర్వాత రోలు అయితే బాగా టేస్ట్ ఉంటుంది. మా దగ్గర చిన్న పత్రంలో జీలకర్ర వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. రోట్లో దించుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. అందుకని రోలు లేదని చింతపండు కూడా వేసాను. మిక్సీలో వేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాయి. కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకున్నాను. అయితే బాగానే ఫ్రై అయ్యాయి చూడండి. చాలా బాగా నీట్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే ఇవి బాగా చల్లారించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ముందైతే నేను మిక్సీ జార్లో వంకాయ ముక్కల్ని వేసాను. మరీ మెత్తగా పేస్ట్లా చేసేసుకోకూడదండి. రోట్లో రుబ్బుకున్న టేస్ట్ రావాలంటే కొంచెం బరగ్గా రుబ్బుకోవాలి. వంకాయ మెత్తపడింది కాబట్టి ఒక రౌండ్ వేస్తే సరిపోద్ది. తర్వాత పచ్చిమిరపకాయలు టమాటాలు వేయించుకున్న దాన్ని కూడా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకొని మొత్తం కలిపేసుకొని పచ్చడి అయితే గిన్నెలోకి తీసుకున్నాను. కొంచెం ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసినవి వేసుకొని తింటే
వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఇంకా మనం చెప్పలేము, ఆ టేస్టే వేరు. సూపర్ టేస్ట్ వచ్చింది పచ్చడి అయితే, చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా పెద్దోడు ఒకడు ఉన్నాడండి, పచ్చడి పిచ్చోడికి అంటే పచ్చడి అంటే ఇష్టం. ఆ పచ్చడి తిన్నాడంటే ఇంక మళ్ళీ అమ్మ ఇంకా పచ్చడి కావాలి, ఇంకా పచ్చడి కావాలంటూనే ఉంటాడు. పిల్లలకి ఈ పచ్చడి వేసి లంచ్ బాక్స్ కలిపేసి పెట్టేసి పంపించానండి. తర్వాత అయితే మేము మధ్యాహ్నం లంచ్లోకి ఇదే పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాము. చాలా సూపర్గా కుదిరింది. మీరు కూడా ఈ పచ్చడిని ఇలా తయారు చేసుకొని వీడియోని అయితే మధ్యలో స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్ వీడియో చూసి పచ్చడి ఎలా వేపుకుంటే ఎలా ఉంటుందో అన్నీ సరిగా చూసుకొని మీరు తయారు చేసుకోండి. ఎలా వేపాలో, చేదు కండ్ర రాకుండా వంకాయలను ఎలా వేయించుకోవాలో లాస్ట్ వరకు చూడండి. ఈ వంకాయలను బాగా ముదరపెట్టి చట్నీ ఎల్లో కలర్ వచ్చే వరకు ఉంచి మామిడికాయ పచ్చడి, ఆవకాయ పెట్టుకున్నట్టుగా ఈ కాయలు పచ్చడిని కూడా అలాగా తయారు చేసుకోవచ్చు. జాడీలో వేసుకొని నిల్వ చేసుకుంటారు ఈ ముక్కల పచ్చడిని కూడా. ఇంతకీ వంకాయ రోటి పచ్చడి మీకు కూడా నచ్చిందా? సారీ, నేను మిక్సీలో వేసాను కదా, అయినా టేస్ట్ బాగానే ఉంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.